అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు పాల్గొనేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆ యొక్క సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో బృందం అయితే బయలుదేరి అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే మొదటగా దావోస్ దగ్గర ఉన్నటువంటి జురిచ్ అనే పట్టణంలో ఉన్నటువంటి ఆంధ్రులందరితో కూడా గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా నారా లోకేష్ గారు అక్కడ కూడా కొన్ని కీలకమైన ఉపన్యాసం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా రెడ్ బుక్ ప్రస్తావన వచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, దావోస్లో జరగబోయేటువంటి ఆ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రుల బృందం, అధికారుల బృందం బయలుదేరింది. అక్కడ జురిచికి చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మన నాయకులతో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారితో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అనేక విషయాలు చర్చకు రావడం జరిగింది. అయితే ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే అక్కడ కూడా రెడ్ బుక్ ప్రస్తావన. విదేశాలకు వెళ్ళినా కూడా ఎవరు రెడ్ బుక్ని మర్చిపోలేనటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటారు? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా చూశాను వెంకట్ గారు. అసలు యాక్చువల్గా ఆ మీటింగ్ అనేది ఒక కుటుంబ పరంగా జరిగినంత ఆత్మీయతగా జరిగింది. అసలు ఆ మీటింగు ఒక అధికారిక కార్యక్రమం అన్నట్టుగా కాకుండా ఒక తెలుగువారి ఉగాది పండగ రోజు ఎలా ఇంటరాక్షను అంటే ఎంత ఇన్ఫార్మల్గా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటామో అంత ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో ఎన్నికల ముందు ఉన్న వాతావరణం గురించిన ప్రస్తావన వచ్చిన సందర్భంలో, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మొన్న ఎన్నికల్లో పాల్గొన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ విదేశస్తులు ఎన్ఆర్ఐలు తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా వరకు 90% పీపుల్ మొన్న ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారు. అంటే ఎన్నికల్లో ప్రభావితం చేశారు. పనిచేసే ప్రభుత్వం కావాలి, ప్రగతి అందించే ప్రభుత్వం కావాలి, తర్వాత ఉపాధి కల్పించే ప్రభుత్వం కావాలి, విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి. అలాంటి ప్రభుత్వాన్ని మనం కోల్పోయాము. కనీసం 2024లో అయినా సరే మనం మేల్కొని కనుక ఈ ప్రభుత్వాన్ని మార్చకపోతే మనం నష్టపడతామని ఒక బాధతో వాళ్ళందరూ కూడా ఇక్కడ కదిలొచ్చారు. అందువల్ల ఒక ఆత్మీయ భావన అక్కడ సంబంధం ఉంది. అందువల్ల లోకేష్ గారు ఆ ప్రస్తావన చేయాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు రెడ్ బుక్ గురించి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అవును మీరు అన్నట్టు ఎన్నికల ముందు కూడా నేను ప్రతి యువగళం మీటింగ్లో కూడా చెప్పాను, కానీ ఆ రోజు దీని గురించి ఎవరో పట్టించుకోలేదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన చెబుతున్నాడు కానీ అసలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, ఇది అమలు అవుతుందా అనుకున్నారు. అంటే పట్టించుకోలే, ఏం జరగదులే, మళ్ళీ 175కి 175 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు చెప్తున్నాడు కదా. ఆయన ప్రగల్భాలని కూడా అనుకోలే, ఆయన నిజంగానే గెలుస్తున్నాననేది ఆయనకున్న ఫీడ్బ్యాక్. అంటే నేను ఒక మంచి ప్రభుత్వాన్ని పరిపాలన ఇచ్చాను, ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చాను అని. కానీ ఆయన ఇచ్చిన డబ్బుల కన్నా కూడా ఆయన వెనక్కి తీసుకున్న డబ్బులు ఎక్కువ, అంటే లెక్కర్ రూపంలోనూ ఇతర పన్నుల రూపంలో. అది ప్రతి ఇంటి యజమాని గమనించాడు. అప్పుడు ఈ పోలీసులతో చేసిన అకృత్యాల గురించి రెడ్ బుక్ గురించి ప్రస్తావన వచ్చింది. ప్రజలు తటస్థులైన ప్రజల మీద, అమాయకులైన ప్రజల మీద కూడా పోలీసులు దాష్టికాలు చేస్తున్నారు. అలాగే రాజకీయ కార్యకర్తలు, ప్రత్యర్థి రాజకీయ కార్యకర్తల మీద, అటువంటి వాళ్ళని నేను వదలను అని ఆ రోజు కూడా ఆయన చెప్తాను వచ్చాడు. మేము నోట్ చేస్తున్నామని చెప్పాడు. ఆ రోజు ఈయన ప్రభుత్వం రాలేదు అనే అంత ఈజీగా తీసుకుని పట్టించుకోలే. ఎప్పుడైతే ప్రభుత్వం అమల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే రెడ్ బుక్లో ఉన్న మరీ ముఖ్యంగా అంటే ఒక రాక్షస ప్రవృత్తితో వ్యవహరించిన పోలీస్ అధికారుల మీద ముందస్తుగానే కొంత చర్య తీసుకున్నారు. ఇవాళకి నిన్న కూడా 27 మంది పోలీసు అధికారులు, ఐపీఎస్ అధికారులు మార్పు చేశారంటేనే ఎంత తీవ్రతమైన విషయంగా ప్రభుత్వం గమనంలో పెట్టుకుందనేది అర్థం చేసుకోవాలి. దాని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, చాలామంది ఇంకా అనుకుంటున్నారు మనం వీటి మీద చర్యలు తీసుకోవటం లేదని. తొందరపడి కక్ష సాధింపుగా చేసే ప్రభుత్వం ఇది కాదు. ఎవరైతే అలా ప్రవర్తించారో అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే తప్ప గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపుతో మనం వెళ్ళము, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. కానీ రెడ్ బుక్లో ఎవరైతే మనం పేర్లు నమోదు చేశామో, ఎవరైతే ఓవర్ యాక్షన్ చేశారో, ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ప్రత్యర్థి రాజకీయ కార్యకర్తలు మనందరినీ ఇబ్బంది పెట్టారో, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఖచ్చితంగా తీసుకుంటాం, అది మీరు నిర్భయంగా ఉండండి, భరోసా మీద ఉండండి అని కూడా ఆయన చెప్పినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమైనవి. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంది కూడా అదే. దాని మీద కొంత అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ప్రగతి మీద, అభివృద్ధి మీద, తర్వాత విదేశీ పెట్టుబడుల మీద, తర్వాత పరిపాలనని చక్కదిద్దటం మీద, వ్యవస్థలని చక్కదిద్దటం మీద, దీని మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. కానీ ఈ సందులో ఎవరైతే అకృత్యాలు చేశారో అధికారులు తప్పించుకుంటారేమో అనే అనుమానం రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళే కదా, విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ మనసుల్లో కూడా ఎక్కడో అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోదేమో, వదిలేస్తేమోనని. ఆ అనుమానాలను అక్కడ కొందరు వ్యక్తం చేశారు. ఆయనకి స్లిప్పులు పంపారు, రెడ్ బుక్ అని. అందుకని ఆయన అసలు అది సందర్భం కాకపోయినా అక్కడున్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు, మొన్న ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు, తర్వాత బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ రోజున వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సోదరులు, ఇతరులు ఇక్కడ బాధితులుగా ఉన్నారు. అందుకే కదా వాళ్ళు ఆ రోజున అక్కడ అంత దూరం నుంచి కదిలి వచ్చింది ఎన్నికల్లో మార్పు జరపాలి అని. అందుకని ఆయన అక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది. ఎందుకంటే అందరి మనసుల్లోనూ అది అనుమానం అనేది వ్యక్తం అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకుంటాం. కాకపోతే మాత్రం మన సంస్కారవంతమైన ప్రభుత్వం ప్రతి ఆధారాన్ని ఖచ్చితంగా బుక్ మీద పెట్టిన తర్వాతే ఎవరైతే దోషులుగా తేల్తారో వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుని తీరుతామని హామీ ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే యాదృచ్ఛికంగా ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వేసుకున్న షర్టు కూడా మిరపపండు రంగు షర్టు, యాదృచ్ఛికం అది. ఆయన ఆ షర్ట్ వేసుకుని కూడా ఎర్ర పండు మిరపకాయ రంగు షర్ట్ వేసుకోవటం ఒక రకంగా ఆయన చెప్పిన దానికి ఆయన వేసుకున్న షర్ట్కే ఒక భావ వ్యక్తీకరణలాగా అనిపించింది అది. తర్వాత మనిషి కూడా ఆయన ఎంత ఉల్లాసంగా మాట్లాడాడంటే, అక్కడ ఉన్నటువంటి అంతా యువత, హైటెక్ యువత, అందులో ఐటీ మంత్రి ఆయన. కాబట్టి అక్కడ ఐటీ యువతలో ఉన్నటువంటి ఒక పొటెన్సీ, అంటే వాళ్ళలో ఉన్న ఉత్సాహం, తర్వాత వాళ్ళలో ఉన్న శక్తియుక్తులు ఈయనకు తెలుసు. కాబట్టి రాష్ట్రానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిలబడి మళ్ళీ 5 సంవత్సరాల ప్రగతిలో కూడా మీరు భాగస్వాములు కావాలి. అప్పుడు మాత్రమే మనం మొన్న ప్రభుత్వాన్ని మార్చిన ఫలితం కనపడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల ప్రగతి దెబ్బతింది. ఆ దెబ్బతిన్న ప్రగతిని మళ్ళీ పునర్జీవనం చేసి రాష్ట్రాన్ని ముందుకు పంపాలి అంటే మీ అందరి సహకారం కూడా కొనసాగాలని కూడా మళ్ళీ అభ్యర్థించాడు. దానికి కూడా వాళ్ళు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపినట్టుగా చెప్పారు. తర్వాత ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, మీ అందరితోనూ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఫోటోలు కూడా దిగుతారు కాబట్టి ప్రతి వారు పైకి వచ్చి వేదిక మీద క్రమశిక్షణగా మనం ఎన్నికల్లో మీరు ఎలా అయితే పనిచేశారో అదే క్రమశిక్షణ ప్రకారం ఏమంటే కూడా వాళ్ళు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఆ కార్యక్రమం జరిగింది. అంటే విదేశాల్లో జరిగిన ఒక తెలుగు కార్యక్రమం ఎంత సంస్కారవంతంగా, ఎంత క్రమశిక్షణగా జరిగిందనడానికి అదొక ప్రతీకగా కనపడింది. చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులకు కూడా. Please subscribe to Leo News for more videos.